వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. బెంగళూరులో ఫస్ట్ టెర్మినల్ 1 ఏదైతే ఉందో అది ఇప్పుడు డొమెస్టిక్ చేసేసారనమాట. కంప్లీట్ ఆపరేషన్స్ అన్ని ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్ని ఈ టెర్మినల్ 2కి అయితే షిఫ్ట్ చేశారట 2023లోనే. సుమారు 4 years పట్టిందట ఈ తలాకా ఎయిర్పోర్ట్ కట్టడానికి. యాక్చువల్లీ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి అయితే మేము బై బస్ వచ్చామండి. టెర్మినల్ అంటే ఫ్రీ బస్ అనమాట, ఫ్రీ ఎలక్ట్రికల్ బస్ ఎక్కేస్తే మనకి ఇక్కడ డ్రాప్ చేసేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి టెర్మినల్ 2కి అయితే వచ్చామన్నమాట. సుమారు చాలా బాగుందండి. మనకి బెంగళూరుని అయితే మనకి గార్డెన్ సిటీ అంటారు కదా, సో అదే విధంగాను ఇక్కడ హ్యాంగింగ్ గార్డెన్లో ఉంది. స్టాఫ్ అయితే కొత్తగా పెట్టడంతో ఎయిర్పోర్ట్ మనకు చాలా ఫ్రెండ్లీగా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఈ ఏదైతే డిజైన్ అయితే ఉందో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ మనకి గార్డెన్ సిటీ అన్న పేరుతోటే ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశారట. ఆ తర్వాత ఈ 25 million passengers కెపాసిటీ అంటే పెర్ ఇయర్కి అనమాట, అంత కెపాసిటీ ఉన్న ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఉందండి. సో కొత్త టెర్మినల్కి వెళ్ళారా లేకపోతే చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫుడ్ మాత్రం మీరు బయట వెండీస్ ఇటువంటివన్నీ ఉన్నాయండి. సో అక్కడైతే తీసుకుని లోపలికి రావాలి. మనకి ఎక్కడైతే బోర్డింగ్ పాస్ ఇస్తారో ఆ ప్లేస్లో అయితే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్డింగ్ పాస్ అయిపోయాక సెక్యూరిటీ అవుతుంది కదండి, అక్కడ చూసారా ఇందాక వాటర్ ఫాల్, అదంతా కూడా అక్కడ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి డ్యూటీ ఫ్రీ షాప్స్ ఫాలోడ్ బై స్క్రీన్స్ అని ఉన్నాయి. భలే భలే చాలా హ్యాపీ అనిపించింది చూడగానే, నా భూతో నా భవిష్యత్తులో అనిపించింది అనమాట. సో ఇట్ విల్ బీ ఏ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆల్దో ఇవన్నీ చూసినా కానీ లాంచ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెడతాను లాంచ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అని మాత్రం నాకు అనిపించింది. ఫైనల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఎయిర్పోర్ట్ మాత్రం, అందుకే నేను చూపించాలనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్.